సో హాయ్ గైస్, వెల్కమ్ టు ది టెక్ అప్డేట్స్ ఆఫ్ దిస్ వీక్. సో ఫస్ట్ టెక్ అప్డేట్ వచ్చి జెమినై నుంచి అనమాట. సో రీసెంట్ గా జెమినై అంటే గూగుల్ బేసిక్ గా సో ప్రిన్స్టన్ రివ్యూ అనే ఒక కంపెనీతో టైప్ అయింది. సో అసలు ఈ టైప్ అయింది దేనికి అంటే, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళి మాస్టర్స్ చేయాలనుకుంటారు కదా. సో ఇప్పుడు మనం మాస్టర్ చేయాలనుకునే యూనివర్సిటీస్ స్టాండర్డ్ గా కొన్ని టెస్టులు ఫాలో అవుతాయి ఫిల్టరేషన్ ప్రాసెస్ కి. సో అలాంటి టెస్ట్లో ఒకటి SAT. సో ఇప్పుడు ఈ జెమినై ఈ ప్రిన్స్టన్ రివ్యూ అనే ఒక కంపెనీతో టైప్ అవడం వల్ల ఏమవుతుందంటే, మనం జస్ట్ ChatGPT తోని జెమినైతో చాట్ చేస్తాం కదా, సేమ్ అలానే మీరు జెమినైలోకి వెళ్ళి మీరు SAT ప్రాక్టీస్ ఎగ్జామ్లు తీసుకోవచ్చు అనమాట. సో ప్రాక్టీస్ ఎగ్జామ్లు తీసుకున్నప్పుడు మీకు మిగతా వెబ్సైట్స్ కి దీనికి తేడా ఏంటి అంటే, ఇప్పుడు ఈ ప్రిన్స్టన్ రివ్యూ అనే కంపెనీ ఇది ఒక పెద్ద ఎడ్యుకేషనల్ సర్వీస్ కంపెనీ అనమాట. అంటే ఇలాగే స్టూడెంట్స్ ని ప్రిపేర్ చేస్తుంది వేరే SAT ఎగ్జామ్స్ కానీ లేకపోతే వేరే స్టాండర్డ్ ఎగ్జామ్స్ కానీ ఏంటంటే. సో జెమినైలో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ టెస్ట్ తీసుకుంటున్నప్పుడు వచ్చే క్వశ్చన్స్ అన్ని ఈ కంపెనీ నుంచే వస్తాయి. అండ్ కంప్లీట్ గా ఇది ఫ్రీ అనమాట. సో ఇది చాలా మంచి న్యూస్ మీకు. ఒకవేళ మీరు మాస్టర్స్ కి వెళ్ళే ఉద్దేశం ఉన్నా లేకపోతే మీరు మాస్టర్స్ కి వెళ్ళే ప్రిపరేషన్ లో ఉన్నా సరే ఒకసారి జెమినైలోకి వెళ్ళి తీసుకోండి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, మీరు ఆన్సర్స్ టిక్ చేశాక అది కరెక్టో కాదో చూడొచ్చు. అండ్ సేమ్ అలానే ఒకవేళ ఆన్సర్ రాంగ్ అయింది అనుకోండి, ఎందుకు రాంగ్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే జెమినై ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఈ వీక్ కూడా ఎన్విడియా నుంచి ఒక టెక్ అప్డేట్ ఉందన్నమాట. సో లాస్ట్ టైం మనం చూసినప్పుడు విజన్ టు యాక్షన్ మోడల్ ని ఓపెన్ సోర్స్ చేసింది ఎన్విడియా. ఈ వీక్ లో పర్సోనా ప్లెక్స్ అని చెప్పి ఒక ఆడియో మోడల్ ని ఓపెన్ సోర్స్ చేసింది. అసలు ఈ పర్సోనా ప్లెక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ChatGPT తో మాట్లాడుతున్నప్పుడు మనం ఫుల్ గా మనం మాట్లాడే వరకు ChatGPT అవతల నుంచి రెస్పాన్స్ అవ్వదు. ఒకసారి మనం చెప్పడం పూర్తయ్యాక అది దాన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకొని వర్డింగ్ కి, ఆ వర్డింగ్ నుంచి అర్థం చేసుకొని దాని నుంచి మళ్ళీ వాయిస్ కన్వర్ట్ అయ్యి అప్పుడు ChatGPT మనకి ఇస్తుంది. బట్ ఈ పర్సోనా ప్లెక్స్ అనే మోడల్ ఏం చేస్తుంది అంటే, 2-way కమ్యూనికేషన్ అనమాట. సో ఇప్పుడు ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ పూర్తిగా మాట్లాడే వరకు రెండోడు ఆగడు, రెండోడు మధ్యలో మాట్లాడుకోవచ్చు కదా. సేమ్ అలానే ఇప్పుడు ఈ పర్సోనా ప్లెక్స్ ఉంటుంది. అంటే 2-way కమ్యూనికేషన్ రియల్ టైమ్ లో అవుతుంది అనమాట. మనిషి పూర్తిగా మాట కంప్లీట్ చేసే వరకు ఇది ఆగదు. ఇవన్నీ రియల్ టైమ్ లో అయిపోతాయి. ఏంటి, మనం మాట్లాడింది మళ్ళీ టెక్స్ట్ లో కన్వర్ట్ చేసుకోవడం, అది అర్థం చేసుకున్నది మళ్ళీ రావడం, మళ్ళీ అక్కడ నుంచి వాయిస్ రావడం, ఇవన్నీ కూడా రియల్ టైమ్ లో అవుతాయి. సో ఇది ప్రస్తుతానికి అయితే కంప్లీట్లీ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అనమాట. బట్ ఇది రన్ చేయడానికి కావాల్సిన GPU సెట్లకి మాత్రం అయితే కాస్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఎక్స్ప్లోర్ చేయండి. దీని కొంచెం ఇన్ఫర్మేషన్ అది డైరెక్ట్ గా ఎన్విడియా పేజెస్ లో అవి ఉంటాయి. సో ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ రీసెంట్ గా ఇప్పుడు ఈ AI కంపెనీస్ కానీ లేకపోతే ఇప్పుడు AI కున్న డిమాండ్ కానీ పెరగడం వల్ల ఇప్పుడు మన ల్యాప్టాప్స్ లో వాడే ర్యామ్స్ కి ప్రైస్ పెరిగిపోతున్నాయి. సో ర్యామ్స్ ప్రైజులు పెరగడం వల్ల ల్యాప్టాప్ ప్రైస్ కూడా పెరుగుతున్నాయి. సో అసలు ర్యామ్ ప్రైజులు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, ఇప్పుడు ఈ AI కంపెనీస్ లైక్ ఎన్విడియా కానీ ChatGPT కానీ జెమినై కానీ ఇలా AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అవ్వచ్చు లేకపోతే AI పవర్డ్ కంపెనీస్ అవ్వచ్చు. సో వీటికి హై అమౌంట్ ఆఫ్ ర్యామ్ కావాలన్నమాట. సో అందువల్ల వీళ్ళు ర్యామ్స్ అవి ఎక్కువ తీసుకుంటున్నారు డైరెక్ట్ గా ర్యామ్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళతో మాట్లాడి. ఇప్పుడు దేని వల్ల ఏమవుతుందంటే, కన్స్యూమర్ బేస్డ్ ర్యామ్స్ ఉంటాయి కదా, DDR4 DDR5 ఇవన్నీ. సో ఇలాంటి ర్యామ్స్ కి ప్రొడక్షన్ తక్కువ అవుతుంది. సో ఆబ్వియస్లీ డిమాండ్ పెరుగుతుంది, సప్లై తగ్గుతుంది, కాబట్టి ర్యామ్ ప్రైజులు కూడా పెరుగుతున్నాయి. ఒకవేళ మీరు ల్యాప్టాప్ లో అవి కొనే ఉద్దేశం ఉంటే ఇప్పుడు ఒకసారి చూడండి, ఫ్యూచర్ లో ఇంకొద్ది పెరిగితే పెరగొచ్చు అనమాట ర్యామ్స్ ప్రైజెస్. సో GitHub అనాలిసిస్ ప్రకారం ఎర్లీ 2026 అంటే ఈ ఇయర్ లో వచ్చింది, లేకపోతే 2025 ఎండింగ్ లో వచ్చిన కోడ్ లో 1/3 కోడ్ మొత్తం AI సపోర్ట్ తో రాసింది అనమాట. సో ఇది రీసెంట్ రిపోర్ట్స్ లో తెలిసింది. సో AI హెల్ప్ తో రాసే కోడ్ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల వర్క్ అది ఫాస్ట్ గా అవుతుంది. బట్ మనం అది ఇచ్చిన కోడ్ ఏంటి, అది అసలు ఎక్కడ ఇస్తుంది, కోడ్ ఎలా ఇస్తుంది అన్నది అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఒకవేళ వైప్ కోడింగ్ చేస్తే ఆ కోడ్ అర్థం చేసుకోవడం కూడా ట్రై చేయండి. ఓకే, అండ్ లాస్ట్ అప్డేట్ వచ్చి వైప్ కోడింగ్ టూల్ మీద అనమాట, ఎమర్జెంట్ అని. సో ఇప్పుడు ఈ ఎమర్జెంట్ అనేది ఒక ఇండియన్ కంపెనీ అండ్ ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టార్టప్స్ లో ఒకటి. సో రీసెంట్ గా ఇది ఒక $70 million ని రేస్ చేసింది. అండ్ ఇది ఏం చేస్తుంది అంటే, సేమ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ లో లవబుల్ అది వాడాం కదా, సేమ్ లవబుల్ అలానే ఉంటుంది. బట్ లవబుల్ కన్నా ఇంకొద్ది బెటర్ అవుట్పుట్ అది ఇస్తుంది అనమాట, ప్రొడక్షన్ గ్రేడ్ అప్లికేషన్స్ ఇస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ మాత్రమే బిల్డ్ చేయగలుగుతున్నాం. బట్ ఈ ఎమర్జెంట్ లో నేను ట్రై చేసినంత వరకు మొబైల్ యాప్ కూడా బిల్డ్ చేయగలుగుతున్నాం. సో అది పబ్లిష్ ఎలా చేయాలి, అంతా ఎలా చేయాలి అని మీకు కావాలనుకుంటే నాకు ఎమర్జెంట్ అని చెప్పి కామెంట్ పెట్టండి, మన ఛానల్ ఏదో ఒక వీడియోలో కవర్ చేద్దాం అది. సో ఈ అప్డేట్ తో ఈ వీక్ లో అప్డేట్స్ అన్ని సమాప్తం. ఇంకా మళ్ళీ మనం వచ్చే మండే వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఛానల్ కి ఇలానే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి ఎవ్రీ సాటర్డే వస్తుంది. అండ్ మర్స్టాక్ రిలేటెడ్ వీడియోస్ అన్ని ఎవ్రీ మండే వస్తుంది. కాబట్టి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ బై బై.